స్వీకారం చేసిన మంత్రివర్గం ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. కొత్త మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రుల శాఖలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై మంత్రులకు పీఎంఓ సమాచారం ఇవ్వనుంది. 100 రోజుల కార్యాచరణ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. మోదీ కేబినెట్ లో 72 మందికి అవకాశం వచ్చింది. 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర హోదా మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు కట్టబెట్టారు మోదీ. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా 61 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 6 మాజీ ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. ఇందులో రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, శర్బానంద్ సోనోవాల్, కుమారస్వామి, జితన్ రామ్ మాంఝే ఉన్నారు. మోదీ కేబినెట్ లో 34 మంది మళ్లీ కేంద్ర మంత్రి పదవులు పొందారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, కాసేపట్లో జరగబోయే ఈ సమావేశంలో అంటే శాఖలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా ఈ రోజే? మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధాని నివాసంలో జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గ సభ్యులంతా కూడా పాల్గొంటారు. ఆ సందర్భంగానే ఏ మంత్రికి ఏ శాఖ ఇచ్చారో అన్న సమాచారాన్ని ప్రధాని మోడీ తెలియజేయడం జరుగుతుంది. వారి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బాధ్యతను రేపు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఏ మంత్రి ఏ శాఖకు బాధ్యతలు ఉంచబోతున్నారు అన్న సమాచారం కేంద్ర కేబినెట్ సమావేశం అంతరం తెలిసే అవకాశం ఉంది. అలాగే మంత్రిత్వ శాఖల వారీగా ఏ విధంగా పనిచేయాలి, అలాగే ఇటు 100 రోజుల కార్యాచరణకు సంబంధించి నూతన ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 100 రోజుల్లో చేయాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ కసరత్తు చేయడం జరిగింది. సో 100 రోజుల కార్యాచరణకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధాని మోడీ నూతన మంత్రివర్గానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించారు అన్న సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే బీజేపీ వారి వద్ద ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటు నూతనంగా మంత్రివర్గంలో వచ్చిన వారికి, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకి సహాయ మంత్రుల సంబంధించిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సహాయ మంత్రి హోదాకు సంబంధించి వారికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏ మిత్రపక్షాలకి 11 మందికి ఇటు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కింది. ఇందులో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ బెట్ ఆయన దక్కించుకోవడం జరిగింది. సో ఆయనకి పోర్ట్ఫోలియో ఇస్తారు అనే నిజంగా పట్టణాభివృద్ధి శాఖ ఇస్తారని ఒక చర్చ జరుగుతోంది. అయితే రామ్మోహన్ నాయుడు గతంలో ఆయన తండ్రి వాజ్పేయి హయాంలో ఇటు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పోర్ట్ఫోలియో నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన మంత్రిత్వ శాఖగా టీడీపీ భావిస్తోంది. అయితే మంత్రిత్వ శాఖలకు సంబంధం లేకుండా కేవలం ఒక మంత్రిత్వ శాఖ ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి సో అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే కేవలం ఒక మినిస్ట్రీ వచ్చింది కదా అని చెప్పి ఆ మినిస్ట్రీ ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి అనేది ఆధారపడి ఉండదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో చూడాలి ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు వస్తాయి అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. కేంద్ర కేబినెట్ లో ముఖ్యంగా 100 రోజుల అజెండాతో పాటుగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే దేశ వృద్ధి రేటు ముఖ్యంగా జీడిపిని ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ, అలాగే 2040 భారత్ వికసిత భారత్ గా తీర్చిదిద్దేందుకు ఎటువంటి కార్యాచరణతో పనిచేయాలి అన్న అంశాలకు సంబంధించి కీలక సూచనలు ప్రధాని మోడీ చేసే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే ఈ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. గోపి, అంటే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి 5 అవకాశం కల్పించారు. ఇటు ముఖ్యంగా టీడీపీ చూసుకుంటే కొన్ని కీలక శాఖలు ఆశిస్తుంది. అయితే బీజేపీ కీలక శాఖలు తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎటువంటి శాఖలను కేటాయించే అవకాశం ఉంది? కీలక పోర్ట్ఫోలియోలు రక్షణ, అలాగే హోంశాఖ, ఆర్థిక శాఖ, అలాగే విదేశీ వ్యవహారాలతో పాటుగా రోడ్స్ అండ్ రైల్వేస్ ఇటువంటి శాఖలు కీలక శాఖలు, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన శాఖలు, అలాగే ముఖ్యంగా సాంస్కృతిక శాఖ ఇటువంటి శాఖల్ని
బీజేపీ తన వద్ద ఉంచుకోవాలని చెప్పి భావిస్తోంది. అయితే మిత్రపక్షాలకు ముఖ్యంగా జేడీయూ, అలాగే జేడీఎస్, టీడీపీ, అలాగే ఎల్జేపీ ఇటువంటి మిత్రపక్షాలు మెజార్టీ స్థానాలు 5 కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన మిత్రపక్షాలకి ముఖ్యంగా సహాయ మంత్రి పదవులు, కీలక పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇటు ఆర్థిక శాఖకు సంబంధించి కానీ, లేక రోడ్స్ అండ్ రైల్వేస్, అలాగే ఇటు జలశక్తి, ఇంకా కాకుండా ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ కి సంబంధించి సహాయ మంత్రి హోదా ఉన్న పదవులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే టీడీపీకి ముఖ్యంగా ఒక క్యాబినెట్, అలాగే ముఖ్యంగా సహాయ మంత్రి పదవి కూడా జరిగింది కాబట్టి సో ఒక కీలక పోర్ట్ఫోలియో, అలాగే సహాయ మంత్రికి సంబంధించి కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి సహాయ మంత్రిగా ఇటు పి చంద్రశేఖర్ కి ముఖ్యంగా శాఖను కేటాయించే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి సంబంధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా కీలక శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది. ఇటు బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డికి కూడా ముఖ్యంగా కిషన్ రెడ్డి గతంలోనే 4 శాఖలకు సంబంధించి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. సో ఇప్పుడు కూడా ఆయనకి స్వతంత్రంగా కేబినెట్ హోదాలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక కీలక పదవి ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సాయంత్రం కల్లా కూడా పదవుల విషయంలో, అలాగే శాఖల విషయంలో స్పష్టత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.